ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డు గుంటూరు. గుంటూరు అనగానే కారమే గుర్తొస్తోంది. గుంటూరు జిల్లా ఘాటైన ఎర్రటి మిరపకాయల సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయ నాయకుల మాట తీరు, నడవడికను కూడా గుంటూరు కారంతో పోలుస్తుంటారు. గుంటూరు శ్రీరామ్ నగర్లోని మిర్చి పరిశ్రమను పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి సందర్శించారు. అనంతరం అక్కడి మిర్చి మహిళా కూలీలతో స్వయంగా మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా మిర్చి కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గుంటూరు మిర్చి యార్డుకు మహిళా మిర్చి కూలీలు అనేక మంది చాలా సుదూరం నుంచి వస్తున్నారని, కనీసం సొంత నివాసాలు కూడా లేవని అన్నారు. కూలీ డబ్బులే వారికి జీవనాధారమని, అతి తక్కువ కూలీ డబ్బులతో జీవనం సాగించాలంటే బ్రతుకు భారమవుతుందని తమ బాధలను గళ్లా మాధవికి తెలిపారు. మిర్చి కూలీల సమస్యలపై గళ్లా మాధవి సానుకూలంగా స్పందించారు. గుంటూరు మిర్చి యార్డు మీద ఆధారపడి కొన్ని వేల మంది మహిళలు జీవిస్తున్నారని, వారికి ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని గళ్లా మాధవి తన ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పరిశ్రమలో పనిచేసేవారు 45 ఏళ్లకే గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, మహిళా కూలీలకు టాయిలెట్లు సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉందన్నారు. మానవీయ కోణంలో నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని గళ్లా మాధవి డిమాండ్ చేశారు. అధికారులు తక్షణం స్పందించకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టాయిలెట్లు ఏర్పాటు చేసే బాధ్యత తనదని గళ్లా మాధవి హామీ ఇచ్చారు. ఆరోగ్యపరంగా కూడా మిర్చి కూలీలకు భవిష్యత్తులో అందరికీ అండగా ఉంటానని, టీడీపీ అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లు ఇచ్చే అంశం పరిశీలిస్తానని గళ్లా మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పేరం అనిత, కురంగి శ్రీనివాస్, షాహిద్ బాబు, దాసరి జ్యోతి, చెంబేటి మణికుమారి, దొంత నాగసుశీల తదితరులు పాల్గొన్నారు.